గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని రేషన్ దుకాణాల్లో ఎమ్మెల్యే గల్లా మాధవి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జనవరి 1న ప్రజలు నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొంటున్న సమయంలోనూ ప్రజాసేవనే ప్రధాన ధ్యేయంగా రంగంలోకి దిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధి ఫలాలు నేరుగా అర్హులకు చేరేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రేషన్ పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓకే అన్నమాట. మరి ఈ క్రమంలోనే ఇవాళ గురువారం అంటేనే పశ్చిమ నియోజకవర్గంలో ఏదో ఒక మూలన ఒక ఫీల్డ్ విజిట్ ఉంటుంది. మరి ఆ ఫీల్డ్ విజిట్లో భాగంగా మరి ఈరోజు రేషన్ షాప్ని ఆకస్మికంగా వచ్చి చూడాలి అని అనుకున్న పక్షంలో 43వ డివిజన్లో 44వ డివిజన్లో 43వ రేషన్ షాప్కి రావడం జరిగింది. మరి సుజాత గారు ఈ యొక్క రేషన్ షాప్ని హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న స్టాక్ కానివ్వండి, లేదంటే ఇక్కడ కార్డు హోల్డర్స్ కానివ్వండి, ఏ విధంగా వాళ్ళకి ఈ యొక్క సరుకులు పంపిణీ జరుగుతున్నాయి అన్నది చూడడం జరిగింది. గతంలో ఈ షాపు నిర్వహించిన వాళ్ళు కొంత అవకతవకలు చేసిన పరిస్థితుల్లో దానికి మరి గౌరవ అధికారులందరూ కూడా వచ్చి దీని మీద ఒక విశ్లేషణాత్మకంగా చూసినప్పుడు, తనిఖీలు చేసినప్పుడు కొంత ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు ఆ షాప్ నుంచి వాళ్ళకి ఆ లైసెన్స్ని రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ నెల నుంచి సుజాత గారికి ఒక షాప్ని కేటాయించడం జరిగింది. మరి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క షాపు ముందుగా పంపిణీ వ్యవస్థ ముందుకు వెళ్తుందో ఆ ఆకాంక్ష ఎక్కడా కూడా తూట్లు పడకుండా వీరు దాన్ని నిర్వహించాలి అని చెప్పి కోరుకుంటున్నాను. యావత్ పశ్చిమ నియోజకవర్గంలోనే 90 రేషన్ షాపులు ఉన్న పరిస్థితుల్లో ప్రతి షాపులో కూడా ఒక ట్రాన్స్పరెన్సీ ఏర్పాటు చేయాలి, ట్రాన్స్పరెంట్ వే ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలి అన్నది మా యొక్క ఆకాంక్ష. దానికి తగు ఆలోచనలతోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ప్రతి షాప్లో అని చెప్పి మరి పైన అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. చేద్దాము.